హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కోలుకున్న అర్జున్ ప్రసాద్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటికి అయితే తీసుకుని వస్తారు. ఇక ఇంట్లోకి వస్తున్న అర్జున్ ప్రసాద్ అయితే పొరపాటున మెట్టు తగిలి కింద అయితే పడిపోతాడు. ఇక అలా పడిపోతున్న అర్జున్ ప్రసాద్ని నాన్న అంటూ గౌతమ్ అయితే పట్టుకోబోతాడు. ఇక అలా పట్టుకున్న గౌతమ్ని చేయి తీరా, నువ్వు నన్ను ముట్టుకునే అర్హత, నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు. నా ఇంద్ర లేడన్న నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు. ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడకు అని అయితే గౌతమ్ని దూరం పెడతాడు అర్జున్ ప్రసాద్. ఇక అలా దూరం పెట్టి ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు అందరూ. ఇక అది చూసిన అహల్య చాలా బాధపడుతూ ఇక ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి, అర్జున్ ప్రసాద్ గారు, మీరు గౌతమ్ గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. అసలు నిజం ఏంటన్నది మీకు తెలియాలి. అసలు ఏం జరిగిందంటే అని అహల్య అర్జున్ ప్రసాద్కి ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఇక అప్పుడే అహల్య గారు, మీరు ఇప్పుడేం చెప్పొద్దు, మీరు ముందు లోపలికి రండి అని గౌతమ్ అయితే అహల్యని చేయి పట్టుకుని లోపలికి వాళ్ళ రూమ్లోకి అయితే లాక్కుని వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయి, అహల్య గారు, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎవ్వరికీ ఏ నిజమూ తెలియాల్సిన అవసరం లేదు అని అని అయితే గౌతమ్ అంటూ ఉంటాడు. లేదు గౌతమ్ గారు, నా కళ్ళ ముందే మిమ్మల్ని అలా అంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. నేను అనాథగా పుట్టి పెరిగాను. అలాంటి నన్ను మీరు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నా వల్ల మీకు ఇన్ని అవమానాలు జరుగుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా వల్ల మీరు మీ అమ్మతో మాట్లాడడం లేదు. కాస్తో కూస్తో మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు. ఈ రోజు నుంచి ఆయన కూడా మాట్లాడకపోతే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు ఏది ఏమైనప్పటికీ నేను నిజం చెప్పే తీరుతాను అని అహల్య గౌతమ్ మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. నేను చెప్పినా వినరా అని గౌతమ్ అడిగితే, నేను ఎవ్వరి మాట విననండి అని అహల్య వెళ్ళిపోబోతూ ఉంటుంది. అహల్య అని ఒక్కసారిగా గౌతమ్ అయితే తన చేతిని పైకెత్తుతాడు. ఇక భయంతో అహల్య ఒక్కసారిగా భయంగా చూస్తూ ఉంటుంది. మరి అహల్య గౌతమ్ కోపాన్ని అర్థం చేసుకుంటుందా, లేదా తను కూడా కోప్పడుతుందా? మరి నెక్స్ట్ ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.